సాయి ఈరోజు నీకో మంచి కథ చెప్పనా? అడవిలో 2 చిలకలు వేటగాడి వలలో చిక్కుకున్నాయి. ఋషితాత, ఋషితాత మమ్మల్ని కాపాడవా అంటే, ఋషితాత వాటిల్ని కాపాడి, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ధాన్యం వేస్తాడు జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విన్న చిలకలు ఆ పలుకులు నేర్చుకొని, వేటగాడు రావడం గమనించిన ప్రతిసారి వేటగాడు వస్తాడు, ధాన్యం వేస్తాడు, వల పన్నుతాడు జాగ్రత్త అనటం మొదలుపెట్టినియి. ఆ చిలక మాటలు విన్న వేటగాడు అబ్బా! చిలకలు నన్ను గుర్తుపెట్టుకున్నాయి. ఇవాళ వేట దొరికినట్టే అని వెనక్కెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత వేటగాడు వచ్చాడు. వేటగాడిని చూసి చిలకలు మళ్ళీ చిలక పలుకులు పలికినియి. వేటగాడు వస్తాడు, ధాన్యం వేస్తాడు, వల పన్నుతాడు జాగ్రత్త అని. కానీ ఈసారి వేటగాడు వల వేశాడు. పడితే పడినియి లేకపోతే లేదు అని. కానీ చిలకలన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి. వేటగాడికి చిక్కి ఆహారం అయిపోయినియి. ఈ కథకి మోరల్ ఏంటో తెలుసా సాయి? మనం ఇనడం వేరు, ఆచరించడం వేరు. చిలకలు ఆ మాటలు విన్నాయి కాబట్టి, ఆ మాటల్లో అర్థాన్ని తెలుసుకోలేక చిలక పలుకులు పలికినియి అంతే. దాంట్లో అర్థాన్ని గ్రహించలేకపోయినియి. మనం కూడా అంతే చాలా మోటివేషనల్ స్టోరీస్ ఇంటాం. కానీ ఆచరించం. ఆచరిస్తేనే కదా సక్సెస్ దొరుకుతుందో లేదో తెలుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.